హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరము టిఫిన్లు చేసేసాము. మా పిల్లలకైతే యాపిల్ కట్ చేసి ఇచ్చాను, తింటున్నారు. మా బావేమో నిన్న నైట్ డ్యూటీ చేసుకుని వచ్చారనమాట, ఇంక పడుకున్నారు పొద్దున్న. ఇంక ఈ రోజు అయితే మా బావకి ఈవినింగ్ అండ్ నైట్ డ్యూటీ ఉంది. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, నాలాగే యూట్యూబ్ చేసే ఒక కో యూట్యూబరు నన్ను కలవడానికి అయితే మా ఇంటికి వస్తా అన్నారు. అదేనమాట ఈ రోజు వ్లాగ్. ఆ సిస్టర్ వాళ్ళు ఖరగ్పూర్ లో ఉంటారు. ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాము, కానీ కుదరలేదు. లాస్ట్ వీక్ వస్తా అన్నారనమాట. సరే అన్నాను, కానీ లాస్ట్ వీక్ ఆ సిస్టర్ కి వేరే పని వల్ల అయితే కుదరలేదు అనమాట. ఇంక ఈ రోజు అయితే వస్తా అన్నారు. లాస్ట్ ఇయర్ నాకు కలవడానికి అనేసి మన సబ్స్క్రైబర్ ఒకరు మా ఇంటికి వచ్చారు కదా, ఇంక అప్పుడే ఈ సిస్టర్ కూడా రావాలనుకున్నారు. అప్పుడు కూడా వేరే పని వల్ల రాలేకపోయారు అనమాట. అప్పుడు కూడా వ్లాగ్ లో చెప్పాను. ఇంకా ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది అనుకుంటా. ఇప్పుడు మేము కలవబోతున్నాం. తమ్నైల్ చూసే ఉంటారు కదా, ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటది. మధు డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి ఇంకా మధు గారు అనమాట. ఆ సిస్టర్ అయితే నేను ఈ రోజు కలవబోతున్నాను. ఆ సిస్టర్ ఏమో ఈవినింగ్ 3 కలాగా వచ్చి 1 hour ఉండి వెళ్ళిపోతాము అనేసి అయితే చెప్పారు. అలా ఏం కుదరదు, మీరు మార్నింగే బయలుదేరి లంచ్ టైంకి రండి, నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను, లంచ్ చేశాక ఈవినింగ్ వెళ్ళిపోదురా అని చెప్పాను అనమాట. ఓకే అన్నారు. ఈ రోజు అయితే సండే, కాకపోతే ఈ రోజు ఏదో వాళ్ళ ఇంట్లో పూజ ఏదో ఉందంట, ఇంకా నాన్ వెజ్ అయితే తిన్నన్నారు. అందుకోసమనే ఇంకా వెజ్జే వండుతాను. ఆ సిస్టర్ వాళ్ళు ఖరగ్పూర్ నుంచి 9 గంటలకు బయలుదేరుతామన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 10 అయిపోయింది అనమాట. ఆల్రెడీ బయలుదేరి 1 hour అయిపోయి ఉంటది. ఎలాగ లేదన్నా కానీ వాళ్ళు ఖరగ్పూర్ నుంచి హల్దియాకి రావడానికి అనేసి మినిమం 3 to 4 hours అయితే టైం పడుతుంది, ట్రాఫిక్ ని బేస్ చేసుకుని. అందుకోసమనే ఇంకా ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేసేస్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత వేడివేడిగా ఉంటదని వండినా గానీ వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కుదరదు. నేనేమో కిచెన్ లో, వాళ్ళేమో హాల్లో, అలా బాగోదు కదా. నాతో టైం స్పెండ్ చేయడానికి వస్తున్నారు కాబట్టి ఇంకా నేను వాళ్ళు వచ్చేసరికల్లా వంట అంతా కంప్లీట్ చేసేస్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడడానికి టైం ఉంటది. నాన్ వెజ్ తింటాము అంటే చక్కగా బిర్యానీ వండేస్తే ఒక పని అయిపోయేది. వెజ్ తింటామన్నారు. ఇంకా వెజ్ అంటే నాకు వెంటనే గుర్తొచ్చేది పన్నీర్ అనమాట. పన్నీర్ కూర వండుతాను. ఇంకా వెజ్ రైస్ అయితే వండేస్తాను అనమాట. అదే వెజిటేబుల్ పలావ్ అంటారు కదా, వెజిటేబుల్ పలావ్ అయితే చేసేస్తాను. పన్నీర్ కర్రీ అలాగే వెజిటేబుల్ పలావ్ నేను చాలా సార్లు అయితే రెసిపీ లాగా షేర్ చేశాను. అందుకోసమనే ఈసారి అయితే రెసిపీ లాగా అయితే ఏమీ షేర్ చేయను, ఫాస్ట్ గా వండేస్తాను. ఇంకా ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నారు కదా, ఏదైనా స్వీట్ తినిపించాలి కదా. అందుకోసమనే ఈ రోజు అయితే నేను వాళ్ళ కోసమని గుమ్మడికాయతో హల్వా చేయబోతున్నా అనమాట. ఇదైతే గుమ్మడికాయ. ఎప్పుడు రొటీన్ గా సేమియా పాయసము, తర్వాత హల్వా ఇలాంటిది కాకుండా కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటది అనేసుకొని నేనైతే చెయ్యాలనుకుంటున్నాను. ఇదైతే వాళ్ళ మీద ప్రయోగ పనే చెప్పాలి, ఎందుకంటే నేను కూడా ఇప్పటి వరకు అయితే హల్వా చేయలేదనమాట. గుమ్మడికాయతో దప్పలం అంటారు కదా, అలాగే చేశాను. గుమ్మడికాయ పులుసు చేశాను. తర్వాత గుమ్మడికాయతో ఒకసారి ఇడ్లీలు కూడా చేశాను. కానీ ఫస్ట్ టైం హల్వా చేయబోతున్నాను. వాళ్ళ మీదే ప్రయోగము, చూద్దాము వాళ్ళు తినేసి ఎలాగుందో ఏంటో ఏం చెప్తారో విందాము. ఇదైతే నేను రెసిపీ షేర్ చేస్తాను మీకు. ఫాస్ట్ గా అయితే ఫస్ట్ వండాల్సిన వండేస్తాను, లాస్ట్ లో దీని రెసిపీ నేను వండేటప్పుడు షేర్ చేస్తాను. ఈ గుమ్మడికాయకి తొక్క తీసేసి ఈ పైన కొంచెం సాఫ్ట్ గా ఉంటది కదా, ఈ సాఫ్ట్ కూడా తీసేసి ఇంకా మధ్యలో ఉండే ఈ గుమ్మడికాయని మంచిగా తురుముకోవాలన్నమాట. తురుముకొని ఇంకా స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాము. వెజిటేబుల్ పులావ్ కావాల్సినవన్నీ కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవైతే సపరేట్ గా మిల్ మేకర్ లో వేడి నీళ్ళలో వేసాను. ఇంకా వేడి నీళ్ళలో వేసి గట్టిగా పిడిసేసిన తర్వాత ఇందులో వేసేసాను. ఇదిగోండి, క్యారెట్లు, బంగాళదుంప, బీన్స్, మిల్ మేకర్, ఇంకా టమాటా, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి. మెయిన్ కావాల్సిన ఇవైతే కట్ చేసుకున్నాను. వెజిటేబుల్ పలావ్ అయితే ఇదిగోండి ఇక్కడ గ్యాస్ స్టవ్ మీద పెట్టేశాను. ఇంక ఇండక్షన్ మీద అయితే ఇంకా పన్నీర్ కర్రీకి గ్రేవీ రెడీ అవుతుంది. 5 liters కుక్కర్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే సరిపోదో అందరికీ అనేసుకొని నేనేమో ఇలాగా నార్మల్ దానిలో పెట్టేశాను అనమాట. ఇదైతే ఇందుస్ వ్యాలీది. ఆ సిస్టర్, వాళ్ళ హస్బెండ్, అలాగే వాళ్ళ బాబు, వాళ్ళ ముగ్గురు అయితే వస్తా అన్నారు. వెజ్ పులావ్ అయిపోయింది. అలాగే ఇక్కడ పన్నీర్ కూర కూడా అయిపోయింది. ఎందుకన్నా మంచిదనేసి కొంచెం అంతా వైట్ రైస్ వండాను అనమాట. స్వీట్ గుమ్మడికాయ హల్వా చేస్తా అన్నాను కదా, ఇదిగోండి గుమ్మడికాయ అయితే తురుముకున్నాను. క్యారెట్ తురుము లాగా ఉంది. అసలు నేను ఇది గుమ్మడికాయ హల్వా అయితే చెప్పను అనమాట. వాళ్ళకి తినేసి గెస్ట్ చేయమంటాను. వాళ్ళు కరెక్ట్ గా గెస్ట్ చేస్తారో లేదో కూడా చూద్దాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం అంతా నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ నెయ్యిలోనే ఈ తురుము పెట్టుకున్న గుమ్మడికాయ తురుము అయితే వేసుకున్నాను. ఇప్పుడు గుమ్మడికాయ తురుము పచ్చివాసన పోయినంత వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని చక్కగా ఇది పచ్చివాసన పోయినంత వరకు, అలాగే ఈ తురుము కూడా కాస్త మెత్తబడిపోవాలన్నమాట. అలాగా ఫ్రై చేసుకోవాలి. గుమ్మడికాయ తురుము అనేది చక్కగా మగ్గిపోయింది.
కొంచెం కలర్ కూడాను మారింది అనమాట. గుమ్మడికాయ అనేది లైట్ గా స్వీట్ గా ఉంటది కాబట్టి మనం స్వీట్నెస్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసి యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. నేనైతే ఇప్పుడు ఇందులో కొంచెం అంతా బెల్లం పొడి వేసుకుంటున్నాను. బెల్లం పౌడర్ అనమాట. ఇది 3 స్పూన్లు వేస్తున్నాను, సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే నేను కొంచెం అంతా మిల్క్ మేడ్ వేయాలనుకుంటున్నాను. మిల్క్ మేడ్ లో కూడాను స్వీట్నెస్ ఉంటది కాబట్టి నేను కొంచెం బెల్లం పౌడరే వేసుకున్నాను. మీరు మిల్క్ మేడ్ బదులు ఓన్లీ పాలు కనుక వేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇంకొంచెం ఎక్కువే బెల్లం పడుతుంది. మీరు తినే తీపికి తగ్గట్టు కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోవడమే. ఇప్పుడు బెల్లం పొడి వేసాం కదా, అది మొత్తము కూడాను కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. బెల్లం పౌడర్ వేసుకున్నాం కదా, బెల్లం పౌడర్ కూడాను మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఒక్క పించ్ అంటే పించే అనమాట, కొంచెము సాల్ట్ వేసుకుంటున్నాను. ఏ స్వీట్లో అయినా కానీ కొంచెం సాల్ట్ వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటది అనమాట. నేనైతే వేస్తాను. తర్వాత ఇందులోనే కొంచెం అంతా ఇలాచీ పొడి అనమాట, ఇది కూడా వేసేస్తున్నాను. అలాగే కొంచెం అంతా మిల్క్ మేడ్ సరిపోతుంది. ఒక 2-3 స్పూన్లు, ఇది కూడాను ఎక్కువేమీ కాదు. ఇప్పుడు వీటన్నింటినీ కూడాను బాగా కలుపుకుందాము. గుమ్మడికాయ తురిమేమో చాలా ఎక్కువైంది పచ్చిది. ఇంకా హల్వా చేసేసరికి మాత్రమే ఇదిగోండి ఈ మాత్రమే అయ్యిందనమాట హల్వా. గుమ్మడికాయ తురుము మొత్తము కూడాను అలాగా మగ్గిపోయింది బాగా. మిల్క్ మేడ్ వేసుకున్నాం కదా, మిల్క్ మేడ్ వేసిన తర్వాత కూడాను బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఫైనల్ గా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని ఇందులో వేసేసుకుంటే చాలన్నమాట. ఇంకా గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయినట్టే. అసలు చిన్నగా తురిమాను కదా, అసలు తురుములాగా కూడా లేదనమాట. చాలా బాగా ఉడికిపోయి స్మాష్ అయిపోయింది. నేనైతే ఓన్లీ జీడిపప్పులే తీసుకున్నాను, ఇంక నెయ్యిలో వేయించుకుంటున్నాను అనమాట. జీడిపప్పులు కూడాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతాయి. ఇంక ఈ హల్వాలో వేసేద్దాము. జీడిపప్పులు వేసుకోవడాను బాగా కలిపేశాను, అంతే. గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. వంటలన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా సలాడ్ లో కనేసి నేను కీరా ఉల్లిపాయలు అయితే కట్ చేశాను అనమాట. క్యారెట్లు అయితే కట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ వెజిటేబుల్ పులావ్ లో క్యారెట్లు వేసాను. మళ్ళీ ఇందులో కూడా క్యారెట్లు కట్ చేసి ఎందుకు అవసరమా అనేసుకొని ఇంకా క్యారెట్లు అయితే కట్ చేయలేదు అనమాట. వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్ అంటున్నారనమాట, రీచ్ అయిపోయారంట ఆల్మోస్ట్. ఇంకా అన్ని రెడీ, వంటలు అయితే అయిపోయి ఇంకొచ్చాక కాసేపు ముచ్చట్లు వేసుకొని ఇంకా లంచ్ చేసేయడమే. ఫైనల్లీ మధు సిస్టర్ వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చేసారు. రండి రండి. ఇద్దరు యూట్యూబర్స్ అయితే ఇదే బాధ, ఎవరు బ్లాగ్ వాళ్ళు కవర్ చేసుకోవాలి. మాట్లాడు. వీడు పెద్దోడు జోస్తున్నావు, వాళ్ళ హస్బెండ్ అండి, వాళ్ళ బాబు అనమాట. రండి మాట్లాడండి. చిన్నోడు ఎవరు, పెద్దోడు ఎవరు? అబ్బా కాదు, పెద్దోడు అమ్మ నాన్న పిలుస్తారు. జోస్తున్నావు అని చెప్పాలి నీ పేరు. నీ పేరు మీకు బాబే మాకు బాబులే. నేనైతే స్ప్రైట్ తీసుకొని రావడానికి అనేసి బయటకు వెళ్ళాను అనమాట. కరెక్ట్ గా వాళ్ళ కార్ కనిపించింది, ఇంకా వాళ్ళ కార్ లోనే కలిసి వచ్చేసాను. తీసుకోండి. మాట్లాడేవా అన్న? ఏ క్లాస్ చదువుతున్నాడు అడుగు. 8th ఫస్ట్ క్లాస్. సేమ్ ఏజ్, సేమ్ క్లాస్, సేమ్ అన్ని, సేమ్ సెక్షన్. ఫస్ట్ టైం చూస్తే అలానే అనిపిస్తుంది. చిన్నవాడు అనమాట, కొంచెం హడావిడి ఎక్కువ, సైలెంట్ గా ఉంటాడు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఫైనల్లీ ఇప్పుడు మీట్ అయ్యాము. లాస్ట్ ఇయర్ వస్తాం అనుకున్నారు, బట్ అప్పుడు కుదరలేదు. థ్యాంక్ యూ చెప్పరా, రావడమే ఇంకా చాలా పెద్ద విషయం, ఇంకా గిఫ్ట్లు కూడానా. థ్యాంక్ యూ. ఎలాగో దెబ్బలాడుకోకండి, ఇద్దరికి సేమ్ ప్యాకింగ్ చేశాను. లేదంటే బర్త్డేకి వెళ్ళాం అనుకోండి, చిన్న బాబు బర్త్డే ఉందనుకో, పెద్ద వాళ్ళకి కూడా తీసుకెళ్తాం. అంటే బర్త్డే పర్సన్ కి తీసుకెళ్తాం. ఇది మా అత్తయ్యగా చేశారు రవ్వ లడ్డు. అమ్మా థ్యాంక్ యూ. టేస్ట్ చేయండి. చేస్తాం. అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు, తమిళ్, హిందీ, బెంగాలీ. క్వార్టర్స్ కదా. వచ్చాక కాసేపు అందరం మాట్లాడుకున్నాము. ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది అనమాట. ఇంకా లంచ్ అయితే వడ్డించాను.
ఎలాగుందో చెప్పాలి టేస్ట్. చాలా బాగుంది. బాగుందా, నచ్చిందా? పన్నీర్ అంటే ఇష్టమా నీకు? అసలు ఇంట్లో పూజ ఉందని చెప్పేసి నాన్ వెజ్ వద్దనేసారనమాట. లేదంటే నేను నాన్ వెజ్ వండేదాన్ని. ఆ బాబుకి అయితే నాన్ వెజ్ అంటే బిర్యానీస్ అలా వండుతాను కదా, వీడియోస్ చూసి బాగా వండుతారా ఆంటీ అనుకొని వచ్చారంట. సిస్టర్ వాళ్ళే ముందు చెప్పలేదు. నెక్స్ట్ టైం రా, నీకు ఖచ్చితంగా చికెన్ బిర్యానీనే చేసి పెడతా. చాలా బాగుంది. వాడు ఫుడ్ ఇంకా ఫుల్ ఏదైనా ఉంటే మంచిగా తృప్తిగా తింటాడు ఫుడ్. ఓకే. ఎప్పుడు ఈశ్వర్ అనే చెప్తుంటారు కదా, ఈసారి నేను చెప్తున్నాను. చాలా బాగుంది. ఇంకా మా బావకి కూడాను డ్యూటీకి కూడా టైం అవుద్ది, అందుకోసమనే మా బావకి కూడాను వడ్డించేసాను. ఇంక ఇక్కడ మా పిల్లలిద్దరు కూడాను మండి స్టైల్లో వీళ్ళు తినుకుంటున్నారు. చెప్పు. గ్రేవీలో చాలా బాగుంది. గ్రేవీతో చాలా బాగుంది అని చెప్పాలి. గ్రేవీతో చాలా బాగుంది. గ్రేవీతో చాలా బాగుందా? ఓకే, తిను. అందరము తినేసాము. ఇంక నేనైతే ఒక స్వీట్ చేశాను కదా, ఇదైతే తినేసి ఏం స్వీటో కూడా వీళ్ళు చెప్తారు. గెస్ట్ చేయండి అదేం స్వీటో. తినండి, తినేసి గెస్ట్ చేయండి. కాదు కాదు ఆనపకాయ కాదు కద్దు గుమ్మడి పండు ఆ, గుమ్మడి పండు అదే గుమ్మడికాయ హల్వా. బాబు లెఫ్ట్ హ్యాండా? లెఫ్ట్ హ్యాండరా? ఓ సేమ్ పించ్ అయితే. నేను కూడా లెఫ్ట్ హ్యాండర్. ఓకే, నేను కూడా కుకింగ్ చేసేటప్పుడు గరిటె తిప్పడం అన్ని నేను కూడా లెఫ్ట్ హ్యాండ్. ఓకే, నైస్ నైస్. అవునా, ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేయలే. నేను కూడా చేత్తో తినేటప్పుడు రైట్ హ్యాండ్ తో తింటా, స్పూన్ అనేసరికి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేస్తుంది నాకు కూడా. అదే ఇప్పుడు ట్రై చేసాం, బట్ అందరూ ఇది యూనిక్, అసలు వద్దు మార్చొద్దు అని అన్నారు. అచ్చా, బాగుందా స్వీట్? చాలా బాగుంది. బాగుంది అంటే వెరైటీగా ఉంది, కొత్తగా ట్రై చేయాల. గుమ్మడి పండులో నేను కూడా ఇప్పటి వరకు ట్రై చేయలేదు, ఎప్పుడు రొటీన్ గా అయిపోతుంది కదా అనేసి కొంచెం కొత్తగా ట్రై చేసి మీ మీదే ప్రయోగించాను. ప్రయోగం అంటే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. నచ్చిందా ఆదర్శ్? నువ్వు కూడా టేస్ట్ చేసి చెప్పా, నీకు కూడా ఇస్తా, కూర్చో. ఇంక మా బావ అయితే డ్యూటీకి టైం అయిపోతుంది, తను రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు ఒక్క స్పూన్ తినేసి వెళ్ళిపో, టేస్ట్ చేసి చెప్పు. బాగుంది. ఫస్ట్ క్యారెట్ హల్వా అన్నారు, తర్వాత అదే కొంచెం తిన్నప్పుడు క్యారెట్ హల్వా లాగే అనిపించింది, కానీ కాదు. నేను చూసి క్యారెట్ హల్వా తిండి వెంటనే కద్దు అని చెప్పాను. ఇంకా మా బావకి అయితే డ్యూటీకి టైం అయిపోయింది, డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. బాయ్, జాగ్రత్త. అవును, అసలు మనం ఫొటోస్ తీసుకోలేదు. కాసేపు ఉండొచ్చు కదా, వెళ్ళిపోతారు. కాసేపు అయిన తర్వాత కాఫీ పెడతాను, తాగేసి వెళ్తారు. ఏమంటున్నారు సిస్టర్? నాకెప్పుడు వస్తుంది సిల్వర్ ప్లే వస్తుంది వస్తుంది, సిల్వర్ వస్తుంది, గోల్డ్ బటన్ వస్తుంది, అన్ని వస్తాయి. వస్తాయి, అన్ని వస్తాయి. సరే, కాసేపు ఉండొచ్చు కదా, 3:30 అయ్యింది. కాఫీ టీనో ఏదో ఒకటి పెడితే తాగేసి వెళ్ళొచ్చు. మధ్య మధ్య ఏమైనా ఉన్నాయో చూసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ తీసుకురారు. ఇస్కాన్ టెంపుల్ ఏదో ఉంది కదా, ఇటు సైడ్ లేదు, అటు సైడ్ అనుకుంటా. మేము వచ్చిన దారిలో కనిపించింది. అచ్చా, దగ్గరలోనే తర్వాత ముందు ఇక్కడే ఒకసారి మేము కూడా వెళ్ళాం ఒకసారి ఇస్కాన్ టెంపుల్ కి, బట్ కొంచెం పావు గంట ఇలా టైం పడుతుంది. అదే, అంతే అంతే పడుతుంది. చూసి అలా వెళ్ళిపోతాం. బాయ్ బాయ్. ఓకే, మరి మీ ఇష్టం. బాయ్ రా. ఎప్పటి నుంచో కలవాలనుకున్నాము, ఫైనల్లీ ఈ రోజు అయితే కలిసాము. అంటే ఇంతకు ముందు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు అంతవరకు ఓకే, ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం కదా, అసలు ఎలా ఉంటారో ఏంటో అనుకున్నాం, కానీ పర్లేదు అనమాట. బాగానే కలిసిపోయాము, బాగానే మాట్లాడుకున్నాము. మంచిగా ఈ సిస్టర్ ఛానల్ పేరు అయితే ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను కదా, మధు డైరీస్ అనమాట. నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, తప్పకుండా మీరు కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నాలానే ఈ సిస్టర్ కూడా సపోర్ట్ చేయండి. ఇలా కలవడం అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఖరగ్పూర్ లో అయితే ఇంకా చాలా మంది తెలుగు వాళ్ళే ఉన్నారు, హల్దియాలో కూడా ఉన్నారు, కానీ కంపేర్ టు ఖరగ్పూర్ ఇక్కడ కొంచెం తక్కువ మంది అనమాట. ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతామంటున్నారు. ఆ సిస్టర్ వాళ్ళు మా ఇంటికి వస్తారని ముందు రోజే మాకు ఇన్ఫార్మ్ చేశారు. ఇంక నేను మా బాబా మార్కెట్ కి వెళ్ళి అయితే ఆ సిస్టర్ కోసం అనేసి ఈ శారీ తీసుకున్నాను. ఫస్ట్ టైం ఆ సిస్టర్ మా ఇంటికి వచ్చారు కాబట్టి ఇంక బొట్టు పెట్టి ఈ శారీతో పాటు తాంబూలం కూడా ఇచ్చాను. మీరు ఆన్ చేశారా?
నెక్స్ట్ మా గార్డెన్ లోనే అరటిపళ్ళు గెల అనమాట పండింది. తెలుస్తుంది పండినట్టు. థ్యాంక్ యూ. పర్లేదు. నెక్స్ట్ మీరు కూడా మళ్ళీ రావాలి ఈసారి. మీరు ముందు రావాలి. మేము కూడా వస్తాము, మీరు కూడా రావాలి. ఓకే, నెక్స్ట్ టైం మేము వస్తాము, మళ్ళీ ఆ నెక్స్ట్ టైం మీరు వస్తారుగా. ఓకే మరి. అప్పట్లో ఏంటంటే నాకు దూరం అనిపించేది. అంటే హల్దీ అది ఎంత దూరం ఉంటే అది మొన్న ఫ్రెండ్స్ తో వచ్చాక అప్పుడు అనిపించింది పర్వాలేదు వచ్చేవచ్చు. ఓకే ఇంకా సరేలే వెళ్దామని చెప్పా. ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్. హ్యాపీ కూడా తాగమంటున్నారు, బయలుదేరిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరు తాగితే నేను తాగుతుంటాను, నాకు అంత అలవాటు లేదు. టైమే తాగుతాను. ఇంకా ఓకే, మొన్నటి నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారనమాట మా వాటర్ కి వర్క్స్. బయట జస్ట్ కొంచెం నీళ్ళు నిండుంటే వీడియోస్ చూస్తుంటా. ఫుల్ వర్షం పడితే ఇక్కడ గార్డెన్ మొత్తం నిండిపోతుంది అనమాట వాటర్. యాక్చువల్లీ ఈ మొక్కలన్నీ కూడా ఇలా ఈ లైన్ లో ఉండేవి. వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తామంటే తీసేయమంటే అక్కడ పెట్టేసాము. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మీకు చెప్పాలి. ఇందాకైతే వీడియో మా చిన్నోడు తీసాడు అనమాట. ఇప్పుడు వీడియో మా పెద్దోడు తీస్తున్నాడు. ఇందాక మా పెద్దోడు ఫోన్ ఇవ్వలేదని వాడు ఏడ్ చేస్తున్నాడు. ఇప్పుడైతే పెద్దోడే తీస్తున్నాడు వీడియో. మంచిగా తీస్తాడు మా పెద్దోడు కదమ్మా. పెద్ద యూట్యూబర్ కదా, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా, చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది ఈ వీడియో. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా అనిపించింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. బాయ్ బాయ్. బాయ్. ఓకే ఓకే బాయ్ బాయ్ దర్శ్. బాయ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు బిర్యానీ చేసి పెడతా. మీ మమ్మీ వాళ్ళే వెజ్ తింటాం, నాన్ వెజ్ తినమని చెప్పారు. ఓకే 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 బాయ్. ఆ సిస్టర్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు వెళ్ళే టైంకి కరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఒక పార్సల్ వచ్చింది. ఇది ఏంటంటే మా పిల్లలకి స్టోరీ బుక్స్ అనమాట. ఇంక ఇవైతే ఓపెన్ చేస్తాను. చిన్న మీకు స్టోరీ బుక్స్ చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయి ఏంటి. మా బావే అనమాట ఆర్డర్ చేశారు చిన్న చిన్న బుక్స్. బామ్మ ఇన్నున్నాయి ఏంట్రా. అప్పుడు లాస్ట్ టైం ఎప్పుడో మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెప్పా పిగ్ స్టోరీ బుక్స్ అయితే తెచ్చుకొని చదివారనమాట. ఇంకా అవి అయితే అయిపోయాయి. ఇంకా ఆవిడే ఒకసారి అడిగారనమాట బుక్స్ చదివేశారా అనేసి ఇచ్చేసాము. ఇంకా వాళ్ళవి వీళ్ళవి తెచ్చుకోవడం ఎందుకు, మనం కొనేది మన పిల్లల కోసమే కదా అనేసి అయితే మా బావివి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టేశారు. అమ్మో ఎన్ని స్టోరీస్, ఎన్ని బుక్స్ అమ్మివి కౌంట్ చేయండి. ఇవైతే 15 బుక్స్ వచ్చాయి అనమాట. మరీ పెద్ద బుక్స్ ఏమి కాదనమాట. మహా అయితే ఒక 5-6 పేజెస్ ఉన్నట్టు. ఓమ్మో 16 పేజీలు ఉన్నాయి ఒక బుక్ లో. పర్లేదు, పిల్లలకి ఇలా స్టోరీ బుక్స్ కొనేసి ఇవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళు కూడా అలా చదవడం కూడా బాగా వస్తుంది ఇంగ్లీషు. అందుకోసమనే ఇచ్చామన్నమాట. అప్పుడప్పుడు మేము కూడా బెడ్ టైం స్టోరీలా చెప్పడానికి కూడా ఈ బుక్స్ బాగుంటాయి కదా అనేసి అయితే మా బావ ఆర్డర్ చేశారు. ఈ స్టోరీ బుక్స్ ని నేను ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. పిల్లలకి అయితే చాలా బాగుంటాయి. చదువుకుంటారా స్టోరీ బుక్స్? ఇప్పుడు నైట్ లో చదువుకుంటావా? సరే ఓకే, ఇవన్నీ సైడ్ కి పెట్టేసి. ఆ సిస్టర్ వాళ్ళు నాకు కలవడానికి ఇంత దూరం రావడమే చాలా గ్రేట్ అనమాట. అదే చాలా పెద్ద విషయము. ఇంకా ఒట్టి చేతులతో రాకుండా ఇదిగోండి మా పిల్లలిద్దరికి కూడాను ఈ బైక్ బొమ్మలు అయితే తీసుకుని వచ్చారు. మా పిల్లలు అయితే కొత్త బొమ్మలు కదా, ఒక 3 రోజులు ఆడేస్తారు, తర్వాత ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు అనమాట, పక్కన పడేస్తారు. ఇంకా తెచ్చినందుకైతే థ్యాంక్ యూ చెప్పమంటే థ్యాంక్ యూ కూడా చెప్పారు. నచ్చాయా అమ్మా బైక్? నచ్చిందా? ఓకే. ఇంకా పిల్లలకే కాకుండా నాకు కూడాను నా కోసం అనేసి ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇందులో ఏముందో ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఈ గిఫ్ట్ తో పాటు ఇంకా వాళ్ళ అత్తయ్య ఏమో నా కోసం రవ్వ లడ్డూలు చేశారంటే ఇంక రవ్వ లడ్డూలు కూడా తీసుకుని వచ్చారనమాట. నేను ఫస్ట్ టైం వస్తున్నారు కదా అనేసి నేను ఇంట్లో గుమ్మడికాయతో స్వీట్ చేస్తేనేమో రివర్స్ లో అటు నుంచి కూడా నాకు స్వీట్లు పెట్టుకుని వచ్చారు. ఇంక ఫస్ట్ అయితే ఇందులో ఏముందో చూద్దాము. నాకంటే మా పిల్లలే ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇందాకే మా ఓడైతే ఓపెన్ చేసేస్తామన్నాడు. ఏముందో చూస్తానన్నాడు మా పెద్దోడు. అది నా గిఫ్ట్, నేనే ఓపెన్ చేసుకుంటా అనేసి చెప్పేసా. ఆ సిస్టర్ వాళ్ళు అయితే చాలా చక్కగా అన్ని మాట్లాడుకున్నాము. ఫుడ్ కూడాను బాగుందన్నారు. ఇంకా కాసేపు చక్కగా మాట్లాడుకున్నాము. అంటే ఇప్పుడు వరకు ఏంటంటే వాట్సాప్ మెసేజ్ల్లో, తర్వాత ఇన్స్టా మెసేజ్ల్లో అప్పుడప్పుడు మాట్లాడుకోవడమే అంటే మెసేజ్లు చేసుకోవడమే కానీ ఇలా డైరెక్ట్ గా ఎప్పుడు కలవలేదన్నమాట. ఫస్ట్ టైం కలిసాము. ఎలాగుంటారో ఏంటో అనుకున్నాం కానీ పర్లేదు, మంచిగా బాగున్నారు, మంచిగా కలిసిపోయారు అనమాట. మంచిగా మాట్లాడుకున్నాము. ఏం చేసేది నీకు తెలీదా? బుద్ధా చేసి భలే బాగుంది. ఈ బుద్ధా చేసి అయితే ఇచ్చారనమాట.
ఇది ఎక్కడ మా దగ్గర పెడతాను. అక్కడ మూల అయితే కొన్ని సెల్ఫ్లు ఉన్నాయి కదా, అందులో పడితే అందులో పెట్టేస్తాను. ఇదిగోండి, ఈ సెల్ఫ్ల్లో ఇలాంటి బొమ్మలు పెట్టుకుంటే బాగుంటాయి అనమాట. చూద్దాము ఏదైనా సెల్ఫ్ లో. అయ్యయ్యో, ఈ మీద తల దగ్గర ఇదైతే అడ్డేస్తుంది అనమాట, ఎందులోనూ పట్టట్లేదు. ఇంకా పైన పెడితే పెట్టుకోవాలేమో. ఇదిగోండి, ఈ రెండు కూడాను ఈ కింద సెల్ఫ్ లో పెట్టేశాను. పైన అయితే బుద్ధుడు పెట్టేశాను. ఇంకా పైన గుర్రం బొమ్మ తీసేసి ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇదైతే ఇలా ఊగిద్ది అనమాట, గాలికి బాగా ఫ్యాన్ స్పీడ్ లో పెడితే ఇది ఇలా ఊగిద్ది, భలే బాగుంటది. ఇంకా బుద్ధుడు అయితే ఇక్కడికి వచ్చేసాడు అనమాట పైకి. మా ఇంట్లో అయితే చాలా బుద్ధ బొమ్మలు అయితే ఉన్నాయి అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఒక బుద్ధ బొమ్మ, పక్కనే ఇక్కడ ఒక బుద్ధ బొమ్మ, తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ మీద కూడాను ఒకటి ఉంటది. ఇదిగోండి, ఇది ఒక బుద్ధ బొమ్మ. నెక్స్ట్ ఇక్కడ కూడాను ఒక పెద్ద బుద్ధ బొమ్మ అనమాట, ఇది చాలా పెద్దది. అలాగే ఇంకొక చిన్నది కూడా ఉంది, ఇదిగోండి లోపల ఉంటది అనమాట. చాలా ఉన్నాయి బుద్ధ బొమ్మలు. ఎన్ని ఉన్నా కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి అనమాట. ఇంకా సిస్టర్ వాళ్ళు తెచ్చింది కూడాను చాలా బాగుంది. నేనైతే ఆ పైన పెట్టేసుకున్నాను. అందుకంటే పైన నేను పొద్దున్న వాళ్ళ కోసం అనేసి గుమ్మడికాయతో స్వీట్ చేశాను కదా, ఇది మా బావకి ఇస్తే ఒక 2 స్పూన్లు తినేసి ఇంకా డ్యూటీకి టైం అయిపోతుంది అనేసి అబరా గుబరాకి వెళ్ళిపోయారు అనమాట. ఇదైతే ఉంది, నేను కూడా టేస్ట్ చేయలేదు, మా పిల్లలు కూడా టేస్ట్ చేయలేదు. ఇప్పుడు మా పిల్లలకు ఫస్ట్ తినిపిస్తాను. గుమ్మడికాయ హల్వా తిను, బాగుంటది, తిను. మూడు చూడండి, తిను అంటే ఎలాగెడతాడు. బాగుందా? బాగుందని మూత ఏమని ఎడతాను. చెప్పురా పెద్దడా, బాగుందా బాగాలేదా? నిజం చెప్పు, నీకు నచ్చితే నచ్చిందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. నచ్చలేదా నీకు? మా ఊళ్ళకి నచ్చలేదట. ఇంకా నేను కూడా ఒక స్పూన్ టేస్ట్ చేసి చెప్తాను నాకు నచ్చిద్దా లేదో. పర్లేదు, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. చూడడానికి అయితే వెంటనే క్యారెట్ హల్వా లాగా ఉన్నా కానీ తింటే ఆ గుమ్మడికాయ ఫ్లేవర్ అదంతా కూడా బాగా తెలుస్తుంది. ఈ రోజు పొద్దున్న నుండి మా పిల్లలు ఏమీ చదవలేదు, రాయలేదు. నేనైతే వంట చేయడము, వంట అయ్యేసరికల్లా వాళ్ళు వచ్చేసారనమాట. ఇంకా ఆ పనులే సరిపోయాయి. ఇంకా మా పిల్లలకైతే చదివించలేదు, రాయించలేదు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కాసేపు మా పిల్లలు కూడాను టీవీ చూసుకున్నారు. ఇంకా ఎలాగో స్టోరీ బుక్స్ వచ్చాయి కదా, ఇంకా ఆ స్టోరీ అయితే రాయమంటున్నాను అనమాట చూసుకుంటూ. మొన్న పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళినప్పుడు మా పెద్దోడి హ్యాండ్ రైటింగ్ అయితే అసలు వరస్ట్ గా ఉంది, మ్యామ్కి అర్థం కావట్లేదని అయితే చెప్పారనమాట. అందుకోసమనే హ్యాండ్ రైటింగ్ అయితే అలా ప్రాక్టీస్ అవుతుంది అనేసి స్టోరీ చూసుకుంటూ చదువుకుంటూ రాయమన్నాను. అదే రాస్తున్నారు. చాలా అమ్మా, ఆపి ఇంకా రాసావు కదా 2 పేజెస్ ఎనఫ్. ఇంకా కాసేపు బయటకు వెళ్ళి ఆడుకో, ఓకేనా? పార్క్ వెళ్ళి అన్ని క్లోజ్ చేసేసి పార్క్ వెళ్ళి ఆడుకో, ఓకేనా? ఈ విధంగా అయితే రాసాడు అనమాట. కొంచెం బెటరే. ఇంతకు ముందు అయితే రైటింగ్ వరస్ట్ ఉండేది. ఇదిగోండి, మొత్తం ఏబిసిడి లాగా కలిపి రాసేసేవాడు. ఇంకా ఇప్పుడైతే చూడండి కొంచెం గ్యాప్ ఇస్తూ వార్డ్ టు వార్డ్ అయితే కొంచెం అర్థం అవుతుంది. మా పిల్లలు అయితే ఆడుకోవడానికి అనేసి పార్క్ కు వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా దోశల పిండి కోసం అనేసి మినపగుళ్ళు బియ్యము పొద్దున్న నానేసాను. ఇంక ఇదిగోండి ఈవినింగ్ అయితే ఆన్ చేశాను అనమాట గ్రైండర్. ఇదైతే చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు ఇంకా మొత్తం ఎత్తేస్తాను డబ్బాలోకి. దోశల పిండి అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా డబ్బాకి ఎత్తేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. ఈ రోజు నైట్ కి అయితే ఏమీ వండక్కర్లేదు. మధ్యాహ్నానికి వండాను కదా వెజిటేబుల్ బిర్యానీ, అదే వెజిటేబుల్ పలావు. నాకు గబుక్కుని బిర్యానీ అనే వస్తుంది, పలావ్ అని చాలా తక్కువ వస్తుంది అనమాట. ఇంకా వెజిటేబుల్ పలావు అలాగే పన్నీర్ కర్రీ కూడా ఉందనమాట, అదే తినేస్తాము. కావాలంటే మా పిల్లలకి కొంచెం అంతా పెరుగన్నం పెడతాను. మా పిల్లలు అయితే ఇప్పటి వరకు పార్క్ లో ఆడుకొని అయితే ఇప్పుడే వచ్చారు. ఇంకా కాళ్ళు చేతులు ఫేస్ అన్ని నీట్ గా కడుక్కున్నారు. వెజ్ పులావ్ తినేస్తావా? ఓకే, ఇదిగోండి ఈ మాత్రం వెజ్ పులావ్ అయితే ఉందనమాట. కొంచెం అంతా పన్నీర్ కూర కూడా ఉంది. ఇంక ఇదైతే తినేస్తాను. మా పిల్లలకు తినిపిస్తూ నేను కూడా ఇప్పుడే తినేస్తాను. ఇప్పుడు టైం అయితే 7:15 అవుతుంది అనమాట. ఇంకా ఎలాగో రైస్ ఐటమ్ కాబట్టి నేను కూడా ఎర్లీగా తినేస్తున్నాను. ఇంకా ఇప్పుడే మా పిల్లలకి ఇది కొంచెం తినిపించేసిన తర్వాత కాసేపు ఆగాక కొంచెం అంతా మజ్జిగన్నమా పెరుగన్నమో ఏదో ఒకటి పెడతాను. ఇదైతే కడుపు నింపుగా తినరు. పొద్దున్న మధు సిస్టర్ వాళ్ళు అయితే వచ్చారు కదా, ఇంక వాళ్ళకైతే నేను వండిన ఈ 2-3 వంటలు అయితే పర్లేదు బాగున్నాయి అని అయితే చెప్పారు. ఇంకా టేస్ట్ అదంతా కూడాను బాగుందంట, వాళ్ళకి నచ్చాయంట. అలాగే నా వంటలు ఎవరైనా తిని బాగున్నాయి అని చెప్తే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగని అందరికి నచ్చాలని రూల్ ఏమీ లేదు, ఎవరి వంటలు వాళ్ళవి. ఎందుకంటే ఇప్పుడు మేము తినే ఉప్పు కారాలే సేమ్ అందరూ తినరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు. కానీ వాళ్ళకైతే నచ్చాయని చెప్పారు, దానికి హ్యాపీ. ఇంకా గుమ్మడికాయ అదైతే గెస్ట్ చేస్తారో చేయరు అనుకున్నాను కానీ కరెక్ట్ గా ఫస్ట్ క్యారెట్ చూడంగానే క్యారెట్ హల్వా అన్నారు, ఆ తర్వాత ఆనపకాయ హల్వా అన్నారు. కాదు అంటే ఫైనల్ గా ఇంకా గుమ్మడికాయ హల్వా అని అయితే చెప్పేశారు అనమాట. ఇంకా మా పిల్లలకు తినిపిస్తూ నేను కూడా తినేస్తాను. మా పిల్లలకు తినిపించేసి నేను కూడా కొంచెం అయితే తినేసాను అనమాట.
ఇంకా మార్నింగ్ అయితే రవ్వ లడ్డూలు అయితే తీసుకుని వచ్చారు కదా సిస్టర్ వాళ్ళు. నేనైతే తినలేదనమాట. ఇంక ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తాను. నేను కూడా రవ్వ లడ్డూలు తినేసి చాలా సంవత్సరాలే అయ్యి ఉంటది అనమాట. రవ్వ లడ్డూలు అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడు తినలేదు. స్వీట్స్ అయితే నేను పెద్దగా తిననులేండి, అందులోనూ రవ్వ లడ్డు అయితే అస్సలు తినలేదు. చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది, అప్పుడెప్పుడో తిన్నాను అనమాట. మళ్ళీ ఇప్పుడు టేస్ట్ చేస్తా. నెయ్యితో చేసినట్టున్నారు, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అనమాట, జీడిపప్పులు అలాగే బాదాము అన్ని ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మధు సిస్టర్ కి అలాగే వాళ్ళ అత్తగారికి ఇద్దరికి కూడాను థ్యాంక్ యూ సో మచ్. చాలా సంవత్సరాల తర్వాత మీ వల్ల నేనైతే ఇంకా రవ్వ లడ్డు అయితే టేస్ట్ చేశాను. మా పిల్లలకి కొంచెం అన్నంలో పెరుగు వేసేసి ఇంకా పెరుగు అన్నం పెట్టేశాను. ఇంకా బాడీకి కూడా కాస్త చలవ చేస్తుంది. ఏంట్రా ఇంకా ఇప్పుడైతే కాసేపు ఆడుకున్నారు. ఆ తర్వాత పాలు అయితే ఇచ్చాను అనమాట, పాలు తాగుతున్నారు. ఇప్పటికి కూడాను ఇంకా కొంచెం పసుపు, హనీ, మిరియాల పొడి అవి వేసేసే ఇస్తున్నాను. దగ్గు జలుబులు అన్ని బాగా కంట్రోల్ అయిపోయాయి, ఎవరికి ఏమీ లేవు. స్టైల్ కాలు మీద కాలు వేసుకొని ఇంకా కాలు ఊపుతాండు. మా పిల్లలు పాలు కూడా తాగేశారు. వచ్చిన గిన్నెలన్నీ తోమేశాను. ఇంక ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. మా బాబుకి ఈవినింగ్ అండ్ నైట్ డ్యూటీ కూడా ఉందని చెప్పాను కాబట్టి రేపు తెల్లారే వస్తారనమాట. ఇంక రేపు తెల్లారితే మా పిల్లలకి స్కూల్ కూడా ఉంది. ఆల్రెడీ బ్యాగ్స్ లో పెట్టుకోవాల్సిన బుక్స్ అవన్నీ కూడాను పెట్టేసుకున్నారు. చూసారు కదా ఈ రోజుటి బ్లాగు. నన్ను కలవడం కోసం అనేసి ఖరగ్పూర్ నుంచి 3 hours జర్నీ చేసుకుని అయితే ఇంకా మధు సిస్టర్ వాళ్ళు అయితే వచ్చారనమాట. నేనేమిటంటే ఆవిడ పేరు మధు అనుకున్నాను అనమాట, కానీ ఆ సిస్టర్ పేరు నా పేరు ఒకటే అన్నమాట. ఫుల్ నేమ్ అయితే మాధవి అంట. ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్నడు పెద్దడు? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో కలుస్తాము. See you tomorrow.